హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. ఈరోజు సజీవ లెక్కలో భద్రపరచబడి ఉన్నాను. మీరు అందరు కూడా సజీవ లెక్కలో ఉన్నారని భావిస్తున్నాను. క్షేమంగా భద్రపరచబడి ఉన్నారని భావిస్తున్నాను నేను. సరే, ముందుగా అందరికీ షలోమ్ అండి. యేసయ్య మనందరికీ సమాధానం ఈరోజు కలుగజేయను గాక. ప్రభు అయిన యేసయ్య ప్రతి బిడ్డలకు తోడుగా ఉన్నాను గాక. సో ఈరోజు మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని యేసయ్య అందించును గాక అండి. సరేనా ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా యేసయ్య దీవెనలు అందించును గాక. యేసయ్య బ్లెస్సింగ్స్ ప్రతి బిడ్డలకు చేరును గాక అండి. ఓకే, ఈరోజు భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ శుభములు కలుగును గాక. ఫస్ట్ వాగ్దానం చదువుకుందామండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. మళ్ళీ చదువుతున్నానండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్. మరి వాగ్దానాన్ని యేసయ్య నాకు ఇచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. మరి మీరు కూడా మీ వాగ్దానాలను చదవండి, బిలీవ్ అవ్వండి. వాగ్దానం చదవని బిడ్డల కోసం చెప్తున్నాను. వాగ్దానం చదవని బిడ్డలు చదవాలండి. ప్రభువుని బిలీవ్ అయిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి, బిలీవ్ కండి. వాగ్దానం గురించి ఇతరులకు తెలియచేయండి. ప్రభు వాగ్దానం అంటే ఏంటి, మరి ప్రభు గురించి అంటే ఏంటి తెలియచేయండి. మీరు రక్షణ మార్గంలో ఉన్నారనేసి మీరు మాత్రమే ప్రభువుని అనుసరించడం కాదు, ఇతరులకు కూడా చెప్తే అది మనకు దీవెనకరం, మనకు ఆశీర్వాదం, మనకు మేలు. కాబట్టి క్రైస్తవులకు చెప్తున్నాను, తప్పకుండా ప్రభువుని గురించి ఇతరులకు తెలిసే విధంగా మనం మసులుకుందాము. సరేనండి. మరి ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా, మరి కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ, నూతనమైన కార్యములు ఏవైనా బిజినెస్ కానీ అన్నీ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఏంటి అంటే ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్పేస్తాను. ఎక్కువ నాకు టైం ఇవ్వట్లేదు వీళ్ళు. ఏంటి ఈరోజు ప్రేయర్ టాపిక్, మనము కొత్త గృహాలు కొనుక్కుంటాం, లేకుంటే కట్టుకుంటాము లేదా కొనుక్కుంటాం కదా. మరి యేసయ్య ఎంతమందికి అనుగ్రహిస్తున్నాడు కొత్త గృహము? అది ఏ వయసులో ఉన్న వారికి యేసయ్య కొత్త గృహాన్ని అనుగ్రహిస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలండి. మరి చిన్న ఏజ్లో వచ్చిందంటే వాళ్ళు ధన్యులే అనమాట. పెద్ద ఏజ్ అంటే 40+ వస్తాయి వాళ్ళకు కొంచెం లేటుగా ఆశీర్వాదాలు ఉన్నట్టు. మరి 30+, 20+ ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందుతున్నట్లు లెక్క. మరి ఇక్కడ మాత్రమే కాదు సొంత గృహము అనేది, మరి యేసయ్య రాజ్యంలో అసలైన గృహం మనకు ఉంటుంది కదా. మరి చిన్న ఏజ్లో రక్షణ పొందడం మనకు మేలుకరం, ఆశీర్వాదకరం. ఇక్కడ చిన్న ఏజ్లో ఇల్లు ఆస్తులు సంపాదించుకోవడం ముఖ్యం, నిజమే. కానీ మరి పరలోకంలో కూడా మన ఆస్తులను మన కోసం యేసయ్య సిద్ధపరిచాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ప్రేయర్ టాపిక్. మరి చిన్న వయసులో కావాలని ఆశపడుతున్న వాళ్ళు ప్రభువుని వెంబడించండి. తప్పకుండా యేసయ్య ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం. ఆయన చిత్తము ఉంటే మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వయసులో గృహాన్ని ఆశపడే వాళ్ళని ఆశలు తీరాలని, మరియు పరలోక రాజ్యంలో కూడా మన నిత్య రాజ్యం ఉంటుంది కాబట్టి ఆ రాజ్యానికి ముందుగా ప్రిఫరెన్స్ పెట్టుకోవాలని, అది కట్టుకునే క్రమంలో మనం ఉండాలని, ఇది కట్టుకునే క్రమంలో కాదు అది కట్టుకునే క్రమంలో ఉండాలి. కాబట్టి చిన్న ఏజ్లో ఇక్కడ పొందడం కాదు, అన్ని భోగములు అక్కడ పొందుకోవాలి. కాబట్టి మర్చిపోవద్దు. ప్రేయర్ టాపిక్ ఇది. ఈరోజు చిన్న వయసులో ఇల్లు ఆస్తులు పొందుకోవడం కాదు, మరి అక్కడ చిన్న వయసులో పొందుకోవడము అంటే ఇక్కడ ఉన్నప్పటి నుంచే అన్నిటిని పొందుకోవడం గురించి మనము ముందుగా ఉండాలి అని చెప్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. చూడండి, వాళ్ళు భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు.